ఇవాళే ప్రధాని మోదీ విశాఖ పర్యటన మరి కాసేపట్లోనే విశాఖ నేవీలోని ఐఎన్ఎస్ డేగా ఎయిర్ స్టేషన్కి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. ఆయన రాక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి మరి కాసేపట్లోనే మోదీ విశాఖ చేరుకున్న తర్వాత ఒక భారీ రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ వ్యాప్తంగా భారీ సెక్యూరిటీ మనకు కనిపిస్తోంది. మరింత ఇన్ఫోతో మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుంచి. కాజా, ప్రధాని ఎన్ని గంటలకు విశాఖ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది? అక్కడ ఏర్పాట్లన్నీ ఏ స్థాయిలో కనిపిస్తున్నాయి? మరి కాసేపట్లోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు చేరుకుంటారు. అతనికి నావికాదళ ఎయిర్ స్టేషన్ అయిన ఐఎన్ఎస్ డేగా ఆయన దిగిన తర్వాత అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా అతనికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత రోడ్డు మార్గం నుంచి ఐఎన్ఎస్ డేగా, ఆ తర్వాత మారుతి జంక్షన్ మీదుగా, కాన్వెంట్ జంక్షన్ మీదుగా వయా రైల్వే స్టేషన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా అక్కడ వెంకటాద్రి వంటిల్లు వరకు చేరుకుంటారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఈ దాదాపుగా 4:45 నుంచి 5:30 వరకు దాదాపుగా 800 మీటర్ల పాటు అక్కడ రోడ్ షో సాగబోతోంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా విశాఖ వ్యాప్తంగా ఎక్కడ చూస్తున్నా నమో నామస్మరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఈ పర్యటన, ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటనను విజయవంతం చేసేందుకు గత కొన్ని రోజులుగా అదే పనిలో ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేసి ఇప్పటికే జన సమీకరణ కూడా తరలించి స్వాగత ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అక్కడ వెంకటాద్రి వంటిల్లు వద్ద 4:45 చేరుకున్న తర్వాత అక్కడ ఓపెన్ టాప్ జీప్లో కాన్వాయ్ నుంచి దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ టాప్ జీప్లో ఎక్కుతారు. ఆ తర్వాత ఆ జీప్లోనే, అదే వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే జీప్లో ఉండి రోడ్ షో చేసే అవకాశం ఉంది. దాదాపుగా 800 మీటర్ల పాటు ఈ రోడ్ షో వెంకటాద్రి, శ్రీపురంలోని వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి 3 టౌన్ జంక్షన్ వరకు 800 మీటర్ల వరకు ఈ రోడ్ షో సాగుతుంది. రెండు వైపులా కూడా జనాలను తీసుకొచ్చి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ గణబాబు స్వయంగా ఆ రోడ్ షో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే భారీగా జన సమీకరణ కూడా జరిగింది. పూలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి 5:30 నుంచి 6:45 వరకు దాదాపుగా 45 నిమిషాల పాటు ప్రధానమంత్రి సభకు వెళ్తారు. అక్కడ దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా అచ్యుతాపురంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయానికి కూడా అక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మతో పాటు మరికొంతమంది రాష్ట్ర మంత్రులు నారా లోకేష్తో పాటు మరికొంతమంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపుగా వేదికపై 11 మందిని అవకాశం కల్పించారు. పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద దాదాపుగా రోడ్ షో 45 మినిట్స్తో పాటు ఈ సభ కూడా 45 మినిట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందరూ మాట్లాడుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విశాఖకు వచ్చిన సందర్భంగా విశాఖ వేదిక నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే ప్రసంగంపై అందరిలో ఆసక్తి అనేది ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వచ్చారు. అంతకుముందు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినప్పటికీ తొలిసారిగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఈ పర్యటనకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విశాఖ నుంచి సభా వేదికగా చేసే ప్రసంగంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ఈ పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే అటు సభా వేదిక నుంచి ఇటువైపు స్వాగత సత్కారాలు వరకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి దాదాపుగా ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో ఐఎన్ఎస్ డేగాకు చేరుకోబోయే ప్రధానమంత్రికి స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ రోడ్ షోలో పాల్గొనబోతారు. మొత్తం మీద ఇక్కడ
ఎక్కడైతే ఐఎన్ఎస్ డేగాలో ప్రధానమంత్రి దిగిన తర్వాత అక్కడ రోడ్ షో అలాగే సభ వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ 7, 12, 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాకు తిరిగి చేరుకొని ఇక్కడ నుంచి ఒడిశాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. అప్పటి వరకు ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడ వరకు రిసీవింగ్, దీంతోపాటు అక్కడ రోడ్ షో, ఆ తర్వాత బహిరంగ సభ, అక్కడ ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల తర్వాత ఇక్కడికి వచ్చే వరకు అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. భారీగా ఈ సభకు దాదాపుగా 2 లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రోడ్ షోకు ప్రత్యేకంగా 1 లక్షకు పైగా జనాలు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది చేరుకున్నారు. అన్ని విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 3 పార్టీల కూటమి జెండాలతో రెపరెపలా లాడుతున్న రూట్లన్నీ కూడా జనాలు ఇప్పటికే భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లు చేశారు.